సమం దేవి స్కంద సమం దేవి స్కంద సమం దేవి స్కంద ద్విపవదన పీతం స్తనయుగం ద్విపవదన పీతం స్తనయుగం ద్విపవదన పీతం స్తనయుగం సమం దేవి చెప్పండి. సమం దేవి సమం దేవి స్కంద ద్విపవదన పీతం స్కంద ద్విపవదన పీతం స్కంద ద్విపవదన పీతం స్తనయుగం 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 తవేదం నః ఖేదం తవేదం నః ఖేదం తవేదం నః ఖేదం హరతు సతతం హరతు సతతం హరతు సతతం ప్రస్నుతముఖం 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 యదాలోక్యాశంకాకులిత 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 హృదయో హాసజనకః హృదయో హాసజనకః హృదయో హాసజనకః స్వకుంభౌ హేరంబః స్వకుంభౌ హేరంబః స్వకుంభౌ హేరంబః పరిమృశతి హస్తేన ఝటితి పరిమృశతి హస్తేన జటితి పరిమృశతి హస్తేన జటితి హస్తేన ఝటితి హస్తేన ఝటితి హస్తేన జటితి. ఉత్తమని నమస్కారం మహోదయ, ధన్యవాదాలు. ఇక్కడ అమ్మవారి యొక్క కంఠాన్ని స్వామివారు వర్ణించారు. తర్వాత నిన్నటి నాడు మొన్నటి నాడు చేతులని తామర తూళ్ళ వలె ఉన్నాయి, బ్రహ్మదేవుడు అభయహస్తాలుగా ఉండడం కోసం ప్రార్థన చేస్తున్నాడు అని వర్ణించారు. నిన్న అమ్మవారి యొక్క నఖములు ఎలా ఉన్నాయని చెప్పడానికి, ఎర్రగా ఉన్నాయని చెప్పడానికి అప్పుడే ఉదయించిన కమలాల యొక్క రంగు సరిపోదు అని చెప్పారు. అది సామ్యానికి సరిపోదు అని చెబుతూ ఈరోజు అమ్మవారి యొక్క స్తన యుగలాన్ని గురించి చెప్తూ ఉన్నారు. దేవి, ఓ ఆదిపరాశక్తి అయినటువంటి ఓ పార్వతీదేవి, యత్ ఆలోక్యాకులిత హృదయ యత్ నీ స్తనద్వయమును ఆలోక్య చూసి ఆశంకాకులిత హృదయ అనుమానం వచ్చినటువంటి హృదయం గలవాడై హేరంబ వినాయకుడు హాసజనక తల్లిదండ్రులకి నవ్వు తెప్పిస్తున్నటువంటి వాడై స్వకుంభౌ తన రెండు కుంభాలను హస్తేన తన తొండముతో జటితి వెంటనే పరిమృశతి తడుముకుంటూ ఉన్నాడు. ఎందుకని? సమానంగా ఒకే సమయంలో స్కందద్విపవదన పీతం, ఒకవైపు కుమారస్వామి,
మరొక వైపు ద్విపవదన, ఏనుగు తల కలిగినటువంటి గజముఖుడైనటువంటి వినాయకుడు. వీళ్ళిద్దరి చేత తాకబడినటువంటిది సతతం ఎల్లప్పుడూ ప్రస్నుతముఖం, పాలను స్రవించే స్వభావం కలిగినటువంటిది అయినా తవ నీ యొక్క ఇదం స్తనయుగం, ఈ రెండు పాలిండ్లు, ఈ రెండు కుచములు నహ మా యొక్క ఖేదం దుఃఖాలను హరతు పోగొట్టునుగాక, మాకున్నటువంటి దుఃఖాన్ని పోగొట్టునుగాక. చూడండి, జగత్తుకు సృష్టిలో ఉన్నటువంటి అన్ని ప్రాణులకు ఆహారాన్ని కల్పించేటువంటి అన్నపూర్ణ అయినటువంటి మహాతల్లి ఆవిడ తన కుమారులైనటువంటి ఇద్దరు కుమారస్వామి షణ్ముఖుడు, వినాయకుడు గజవదనుడు, వీళ్ళిద్దరికీ ఆహారం కల్పించకుండా ఉంటుందా చెప్పండి? ఒకే సమయంలో కుమారస్వామికి మన వినాయకుడికి ఇద్దరికీ పాలిచ్చేదట ఆవిడ. అలా పాలు తాగినటువంటి వినాయకుడు తర్వాత అమ్మ వైపు చూసి తన తలపైన, అంటే ఇతడు గజముఖుడు కదా, ఇతడి తలపైన రెండు కుంభాల మాదిరిగా ఉంటాయి కదా ఏనుగుకి, అవి ఈ కుంభాలు ఇక్కడ ఉన్నాయా లేవా, ఈ రెండు కుంభాలని అమ్మ అపహరించేసిందా అనేటువంటి ఆశంకాకులిత హృదయ, అనుమానం వచ్చినటువంటి మనసు గలవాడే అతనికి. అరే, నా తల మీద రెండు కుంభాలు ఉండాలి కదా, ఈ రెండు కుంభాలు ఉన్నాయా ఇంతకీ? అది మాటి మాటికి తొండం తీసుకొని ఇలా పరిమృసేతి తడుముకుంటూ ఉన్నాడట, ఉన్నాయా లేవా అని. ఇలా తడుముకోవడం అనేది వాళ్ళకేమవుతోంది? హాసజనక, తల్లిదండ్రులకి నవ్వు పుట్టిస్తూ ఉందట. వీడు చూడు, ఈ బాల వినాయకుడు తన కుంభాలు ఎక్కడికో పోయాయి అనుకొని తడుముకుంటూ ఉన్నాడు అని అనుకొని వారు నవ్వుకుంటూ ఉన్నారట. అటువంటి నిరంతరము ప్రస్నుత ముఖం, నిరంతరము పాలను స్రవిస్తూ ఉండేటువంటి స్వభావం కలిగినటువంటి అమ్మవారి యొక్క కుచద్వయము నఖేదం, మన యొక్క దుఃఖాన్ని హరతు హరించునుగాక. మనకెన్నో రకాలైనటువంటి దుఃఖాలున్నాయి, బాధలున్నాయి, అవి వాటిని అమ్మవారి యొక్క స్తనయుగం హరించునుగాక అని చెప్తూ ఉన్నారు. మాతంగకన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. ఇలాంటి స్తోత్రాలు చాలా ఉన్నాయి అమ్మవారి యొక్క స్తుతులలో. కుచోన్నతే, ఉన్నతమైనటువంటి కుచములు కలదానా అంటూ ఒక భక్తుడు అమ్మవారిని స్తోత్రం చేస్తున్నాడు. వాటిని మనం ఏదో రహస్య స్థావరాలు అనుకొని మనం ఒక రకమైనటువంటి భావనకి గురై ఉన్నాం. కానీ వాస్తవంగా నిజం చెప్పుకోవాలంటే అది పసిపిల్లవాడికి ఆహారపు నిధులు,
పసిపిల్లవాడు అమృతాయమానంగా తల్లి యొక్క పాలను తాగి ఎదుగుతాడు. అదే అమృతం వాడికి. ఏ ప్రాణికైనా సరే ఈ పాలు అనేటువంటి వస్తువు ఎందుకుంది అని అంటే తన పసిబిడ్డకి, అప్పుడే పుట్టినటువంటి తన శిశువుకి ఆహారంగా ఎదిగించడం కోసమనే ఉంది. కాబట్టి పసిపిల్లవాడి యొక్క దృష్టి ఆహారం పైనే ఉంటుంది, తల్లి యొక్క ఆ స్తనయుగం మీద ఉంటుంది. కనుక భక్తులు కూడా అమ్మకి బిడ్డలే కనుక ఆ భక్తులు వారు వర్ణించేటువంటి సమయంలో ఈ విధంగా వారు వర్ణించుకుంటారు. శంకరాచార్య స్వామి వారు ఏమని వర్ణించారు? అమ్మవారి యొక్క బిడ్డలైనటువంటి లోకానికి అత్యంత శ్రేష్ఠులైనటువంటి స్కందుడు కుమారస్వామి అంటే దేవసేనాపతి, దేవతల యొక్క సైన్యానికి ఆయన అధిపతి. దేవతలు ఎవరితోనైనా యుద్ధం చేయాలంటే ఈయన సేనాధిపతి. అలాగే గజముఖుడు వినాయకుడు ప్రథమ పూజ్యుడు. ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా, ఏ పూజ చేసుకోవాలన్నా, ఏ నోము చేసుకోవాలన్నా, ఏ పని చేసుకోవాలన్నా, ఏ కార్యమైనా సరే వినాయక పూజతో మొదలవుతుంది. వినాయకుడు నిర్విఘ్నమస్తు, ఉత్తరే కర్మణ్య విఘ్నమస్తు అని అంటే తర్వాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగిపోతుంది. దాంట్లో మనం విజయాన్ని సాధిస్తాం. అటువంటి ప్రథమ పూజ్యుడు, అమ్మవారి బిడ్డలు ఇద్దరూ హేమహేమీలే. అటువంటి శ్రేష్ఠులైనటువంటి దేవతలు సమస్త లోకాలకి ఇటువంటి అనుగ్రహాన్ని కలిగించేటువంటి కుమారస్వామి వినాయకుడు ఏ స్తనయుగం నుంచి అమృతాయమానమైనటువంటి పాలను త్రాగారో ఆ స్తనయుగం మా యొక్క దుఃఖాన్ని కూడా పోగొట్టునుగాక, మా యొక్క దుఃఖాన్ని హరతు పోగొట్టునుగాక అంటూ స్వామివారు మనకిక్కడ స్తోత్రం చేశారు. ఈ శ్లోకాన్ని మనం 45 రోజులు ప్రతిరోజు 1000 సార్లు జపించాలి. ఈ శ్లోకాన్ని మనం ఇలా జపించడం ద్వారా రాత్రి సమయంలో మనం ప్రయాణాలు చేస్తూ ఉంటాం. ఆ ప్రయాణాలలో ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి భయము సమస్యలు లేకుండా మనం విజయవంతంగా ఆ ప్రయాణాన్ని పూర్తి చేస్తాము అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. రాత్రివేళ చేసేటువంటి ప్రయాణం మనకు శుభ ప్రయాణం అవుతుంది ఈ శ్లోకాన్ని మనం స్మరించుకోవడం ద్వారా అంటూ చెప్తూ ఉన్నారు. అమ్మవారికి తేనె నైవేద్యంగా చేయాలి అని చెప్తూ ఉన్నారు. అటువంటి శ్రేష్టమైన శ్లోకం ఇది. సమం దేవి స్కందద్విపవదన పీతం స్తనయుగం తవేదం నః ఖేదం హరతు సతతం ప్రస్నుతముఖం యదాలోక్యాశంకాకులితహృదయో హాసజనకః స్వకుంభౌ హేరంబః పరిమృశతి హస్తేన ఝటితి. శ్రీమాత్రే నమః.